గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఫ్లేమ్స్ ఛానల్. అడుగడుగో పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు, రంగంలోకి దిగేస్తున్నాడు అల్లు అర్జున్ని కాపాడేదానికి. ఇదిగిదిగో చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడడానికి అని. ఇదంతా జరుపుతున్నది తెర వెనుక అల్లుగారే అని మిస్టర్ రావు గారు వైల్డ్ ఉల్ఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆయన మాటల్లోనే విందాం. చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ అంతకంటే పట్టించుకోలేదు అనేది రావు గారి మాటల్లో వినండి. అంటమా రైట్. సో ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అది పెద్ద హైలైట్ పాయింట్. వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదవిలో ఉన్నారు. అల్లు అర్జున్ అనే అతను ఒక హీరో, ఆయనతో పోల్చుకున్నాడు. హీరో ఎక్కడ హీరో అండి? ఆయన ఏమన్నా సైన్యంలో హీరోనా, లేకపోతే సంఘంలో ఏదన్నా రెవల్యూషనరీ వర్క్స్ చేసి రాజా రామ్మోహన్ రాయ్ లాగా, బాలగంగాధర్ తిలక్ లాగా చేసే హీరోనా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ మాదిరిగా రెవల్యూషనరీ హీరోనా? ఏంటండి ఇది? లేకపోతే మహాత్మా గాంధీ లాగా నాన్ వైలెన్స్ ప్రాక్టీస్ చేసిన హీరోనా, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ లాగా ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా, మోడర్న్ ఇండియా హీరోనా, లేకపోతే ఇందిరాగాంధీ లాగా వన్ హ్యాండెడ్గా 1971 వార్ విన్ చేసి ద గ్రేట్ వాజ్పేయి ద్వారా దుర్గా ఆఫ్ ఇండియా అనిపించుకున్న హీరోనా? ఏం హీరో ఆయన? ఒక సినిమా రంగు పూసుకొని ముఖానికి సినిమాలో నటన చేసి కోట్ల రూపాయలు పర్సనల్గా సంపాదించుకొని దాంతో మహాలా ప్యాలెస్ లాంటి ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలను దోచుకోవడమే కదా. టికెట్లు హై రేట్లు పెంచేసుకొని రెమ్యూనరేషన్ 100 కోట్లలో తీసుకొని ప్లస్ రిలీజ్ తర్వాత దోచుకోవడం టికెట్ల రూపంలో, పాప్కార్న్ల రూపంలో, థియేటర్లో అమ్మే ఫుడ్ రూపంలో. ఎందుకంటే సగం థియేటర్లు వాళ్ళే కదా. ఇటువంటి వాళ్ళని హీరో అని ఎట్టంటారు? ఫిలిం హీరో, సెల్యులాయిడ్ హీరో అని వినండి. రావు గారు మాట్లాడండి. అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ ఇప్పుడు కావాల్సినంత మైలేజ్ వచ్చేసింది. మరోవైపు ఇంకొక సంఘటన ఏంటంటే, అదిగదిగో పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఇదిగిదిగో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి లీకులు ఇచ్చింది కూడా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా చేయలేదని చెప్పి ఆలస్యంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోలేదని తెలుస్తుంది. ఒక చిరంజీవి గారు మాత్రమే వచ్చారు. మిగతా అంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి లీక్స్ అనేది కూడా వినిపిస్తుంది. అంటే ఈ పబ్లిసిటీని ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలి, పబ్లిసిటీని ఏ స్థాయిలో అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి దాంట్లో పండిపోయారు అల్లు అరవింద్ గారు. సో అల్లు అరవింద్ గారు ఏర్పాటు చేసినటువంటి కెమెరాస్, అల్లు అరవింద్ గారు ఏర్పాటు చేసినటువంటి యాక్షన్ మేరకే ఈ మొత్తం ప్రచారం తారాస్థాయిలో జరిగింది. అల్టిమేట్గా పుష్ప 2 2,000 కోట్ల వసూళ్లు దిశగా వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ భారీగా పెంచుకోవడానికి ఇదంతా చేశారు. వాస్తవంగా అరెస్ట్ అయిన తర్వాత అవమానం ఫీల్ కావాలి. అరెస్ట్ ఇదండి ఏమంటారు? అదుగో చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్కి ప్రొటెక్ట్ చేయడానికి. ఇదిగో పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు వాళ్ళ బీజేపీ మిత్రులతో మాట్లాడి అల్లు అర్జున్ని కాపాడేదానికి అని. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో మాట్లాడారు, సహచరులు కదా వాళ్ళు ఒకప్పుడు. అదన్నమాట. ఇట్లా అన్నీ ఈ రూమర్స్ని, ఈ క్లిప్పింగ్స్ని అన్నీ కూడా రిలీజ్ చేసి మార్కెట్లోకి వదిలేది సోషల్ మీడియా ద్వారానే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద గ్రేట్ పండిట్ అల్లు అరవింద్ గారు అని మిస్టర్ రావ్ ఆఫ్ వైల్డ్ వోల్ఫ్ టీవీ ఆయన టీవీ ద్వారా రిలీజ్ చేసిన ఒక వీడియో ద్వారా మనం విన్నాం.
ఫ్లేమ్స్ ఛానల్కి దీనికి ఏమి సంబంధం లేదు. సో డిస్క్లైమర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. మంచి పనులు చేసేదానికి వెంటనే చేసేయాలండి, ఏం ఖర్చు లేదు, మనకేం ఖర్చు లేదు కదా. లైక్, సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.